ఏమైంది బావా? ఇంతకుముందు ఏదో ఫోన్ మాట్లాడినావు, కావ్యనా? లేదే, పెద్ద ప్రాబ్లమే జరిగింది. కావ్య కానీ ఫోన్ చేస్తే వాళ్ళ అన్న ఫోన్ లిఫ్ట్ చేసిండే. నీకు అసలు మైండ్ పని చేస్తుందా బాబా? ఫోన్ చేయక ఏం చేయకని చెప్పినా కదా, మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ అన్న దగ్గర ఇరికినావా? అసలు నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? అదేనే, వాళ్ళ అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాండే, మా గురించి మొత్తం తప్పుగా అర్థం చేసుకుంటుండు. మీరు ఏదో గొప్ప పని చేసినట్టు చెప్తున్నది బావా. తప్పుగా అనుకోకుండా ఏ అన్నయ్య ఉంటాడా? రేపు నేను కూడా ఇంకో అబ్బాయితో దొరుకుతా, అప్పుడు నన్ను ఏమంటావు? అప్పుడు నా గురించి నువ్వు కూడా తప్పుగా అనుకోవా? అట్లా వాళ్ళ అన్నయ్య అనుకున్నాడు. అదేనే, మరి ఇట్లనే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అన్న దాన్ని చాలా మాటలు అంటుండో, డౌట్లు పెడుతుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇట్లా ఆయనకి ఇంకేని మాటలు అంటుండో ఏందో. నిజం చెప్పాలా బావా? కలిసి వద్దంటే ఇనకుండా పోయి కలిసినావు, ఇప్పుడు ఫోన్లు చేయకంటే నువ్వే ఫోన్లు చేస్తున్నావు, నువ్వే ఆమెకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు బావా. అవునే, నేను ఒప్పుకుంటానే, నా వల్లే ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. పాపం అది అక్కడ ఎంత బాధపడుతుందో ఏమో. బావా నువ్వు ఇప్పటికైనా సైలెంట్గా ఉండు. ఒకవేళ వాళ్ళ అన్న మన ఇంటికి వచ్చి గొడవ చేసిండు అనుకో, మన ఇంటి పరువంతా పోతుంది. సరేనే. నువ్వు ఇట్లా చేస్తానవని ఎవరికైనా తెలిస్తే ఊళ్ళో సంబంధాలు వస్తాయి. నా కడుపులో నువ్వు చెడబుట్టినావు కదనే. ఒక్క బిడ్డని గౌరవంగా చేస్తే నువ్వు గిట్లా చేస్తావు. ఏ దేవునికి ఏం పాపం చేసిండో నాకే ఇట్లా జరుగుతుంది నా ఇంట్లో.